హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన యొక్క డైలీ డెవోషన్లో కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలా అద్భుతమైన మాట. అలాగే ఇది చాలా సిన్సియర్గా చెప్పబడినటువంటి మాట. ఎవరి మాట చెప్పారు, ఎవరి పాట పాడుతున్నారంటే దావీదు కీర్తన ఇది. అయితే చాలా సంతోషం, దేవుని మాట మనకు వచ్చింది, దాన్ని మనం అవలంబించాలి, అనుసరించాలి, జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఈ మాటలో ఉదయమున అనేటువంటి 2 పర్యాయాలు ఈ మాట ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ మాట ప్రకారంగా మనము ఉదయాన్న దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ఆయన ఏం మాట్లాడుతాడు అనే విషయం కొరకు ముందుగా సిద్ధపడుతూనే మనము కూడా ఆయనతో మాట్లాడడానికి సిద్ధపడాలి, అంటే ప్రార్థన చేయాలి. చాలా సంతోషం. అయితే ఉదయం అయితేనేమి, సాయంత్రం అయితేనేమి, మధ్యాహ్నం అయితేనేమి, ఎప్పుడైనా సరే మనం తరచుగా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే మన యొక్క అవసరతలన్నింటినీ కూడా దేవదేవుడిని యేసు ప్రభు వారికి చెబుతాం. ఇది చాలా మంచి విషయమే. ఎందుకంటే మన ప్రతి అవసరతను కూడా యేసు ప్రభు వారు మనం ప్రార్థన చేయగా తీర్చడానికి అందుబాటులో ఉంటాడు. యేసు ప్రభు వారికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా? ఒకవేళ బంధుజనులకు చెప్పినా, స్నేహితులకు చెప్పినా వారు మన అవసరతను తీర్చకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. నమ్మిన వాళ్ళు దేవునికి వందనాలు చెప్పచ్చు. హల్లెలూయా. దేవా, ఈ ఈవులన్నింటినీ కూడా తీర్చండి, మా కొరతలన్నింటినీ కూడా తీర్చండి, అన్నిటినీ కూడా భర్తీ చేయండి. ఏదైతే మా జీవితంలో గ్యాప్గా ఉందో వాటన్నిటిని కూడా ఫిల్ చేయమని ప్రభువుని వేడుకుంటాం. ఇది ఎలా మారిపోతుందంటే తరచుగా కేవలము మన అవసరతను పొందుకోవడానికి మాత్రమే, సమృద్ధి జీవితాన్ని పొందుకోవడానికి మాత్రమే మన సన్నిధిలోకి వెళ్ళినట్టుగా కొన్నిసార్లు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ కీర్తన బట్టి దేవుని కొరకు ప్రార్థన సిద్ధం చేసి ఉన్నాడంటే ఖచ్చితంగా అది అవసరతను బట్టి కాదు, అత్యానందంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ సన్నిధి కంటే మించినటువంటి అవసరత ఏదీ లేదనేటువంటి సంగతి మనకు ఈ వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అనేక సార్లు మనము మన అవసరతలను బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. కానీ అదే విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఒక విశ్వాసిగా ఆలోచిస్తే ప్రభు సన్నిధిలో అత్యధికమైనటువంటి ఆనందం మనకు దొరుకుతుందనేటువంటి ఆలోచనతో ఆ ధోరణిలో ముందుకు సాగిపోతాం. అంటే ప్రభు సన్నిధిలో అవసరతలు అడగొద్దా అని చెప్పడం లేదు, కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఆయన దగ్గర అత్యధికమైన ఆనందం కలగదు, అత్యధికమైనటువంటి ఆనందము కలదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన అవసరతలు తీర్చేదే కాదు, అత్యధికమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొకటి చెప్పనా అండి, ఏంటంటే దేవుని సన్నిధి మన అవసరతను బట్టి కాదు, అత్యధికమైన ఆనందాన్ని బట్టి ఉండాలని దేవుడు ఇక్కడ నా ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుని సన్నిధిని అవసరతలు తీర్చేటువంటి ప్లేస్గా పరిగణించకండి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్లేస్గా మరి కాస్త పరిగణిస్తూ దాని ద్వారా సంతోషాన్ని పొందండి. బోత్ మన నీడ్స్ అన్నీ కూడా తీరుస్తాడు దేవుడు, అట్లాగే ఆత్మీయ జీవితానికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు, అత్యధికమైన మేలుతో నింపుతాడు. కనుక ఇక మీదట మన జీవితాల్లో ప్రార్థన యొక్క స్టైల్ మారుద్దాం, ప్రార్థన యొక్క ధోరణి మారుద్దాం. ఎప్పుడూ మన అవసరాలు బట్టి కాదు, ఆయన ఇస్తాడన్నటువంటి ఆనందాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎంజాయ్ ద ప్రేయర్ లైఫ్ ఎవ్రీ టైమ్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.